ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే పెద్ద అడవి. ఆ అడవి మధ్యగా ఒక స్వచ్ఛమైన నది ప్రవహించేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే మనిషి. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు. రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని ఊర్లో అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్యకు డబ్బు ఎక్కువ లేకపోయినా అతనికి ఉన్న గొప్ప సంపద అతని నిజాయితీ. గ్రామంలోని ప్రతి ఒక్కరూ రామయ్య మాట అంటే నమ్మకం అని చెప్పుకునేవారు. ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే ముందుకు వచ్చేవాడు. కాని అతను ఎప్పుడూ ఇతరుల వస్తువుల మీద ఆశపడేవాడు కాదు. ఒకరోజు తెల్లవారగానే రామయ్య తన పాత ఇనుప గొడ్డల్ని భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. ఆ రోజు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పక్షులు కిలకిలమని పాటలు పాడుతుండగా చల్లని గాలి వీచుతోంది. రామయ్య నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును నరుకడం ప్రారంభించాడు. అతను ఎంతో శ్రమతో చెట్టును నడుకుతుండగా అకస్మాత్తుగా అతని చేతులు చెమట పట్టాయి. ఒక్కసారిగా అతని చేతిలోని గొడ్డలి జారి చప్ అని శబ్దం చేస్తూ నదిలో పడిపోయింది. అయ్యో అని రామయ్య గట్టిగా అరిచాడు. అతను వెంటనే నది ఒడ్డుకు పరుగెత్తి నీటిలో చూశాడు. కాని ఆ నది చాలా లోతుగా ఉంది. నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఎంత ప్రయత్నించినా గొడ్డలి కనిపించలేదు. అది అతనికి ఎంతో విలువైనది. ఎందుకంటే అదే అతని జీవనాధారం. రామయ్య బాధతో ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నా దగ్గర ఇంకో గొడ్డలి కొనడానికి డబ్బు లేదు. కట్టెలు కొట్టకపోతే నా పిల్లలకు ఆహారం ఎలా పెడతాను అని ఆలోచిస్తూ తల పట్టుకున్నాడు. అతని బాధను చూసి ఆ నదిలో నివసించే జలదేవతకు జాలి వేసింది. ఒక్కసారిగా నది మధ్యలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి అందమైన జలదేవత ప్రత్యక్షమైంది. ఆమె మృదువుగా అడిగింది, నాయనా, ఎందుకింతగా ఏడుస్తున్నావు? రామయ్య భయపడుతూ చేతులు జోడించి, అమ్మా, నేను పేద కట్టెలు కొట్టేవాడిని. నా ఇనుపగొడ్డలి ఈ నదిలో పడిపోయింది. అది లేకపోతే నా కుటుంబాన్ని పోషించలేను అని వినయంగా చెప్పాడు. జలదేవత చిరునవ్వు చిందించి, ఏడవకు నాయనా, నేను నీ గొడ్డల్ని తీసుకొస్తాను అని చెప్పి నీటిలోకి మునిగింది. కొద్దిసేపటి తర్వాత ఆమె చేతిలో మెరిసే బంగారు గొడ్డలితో బయటకు వచ్చింది. అది సూర్యకాంతిలో మరింత ప్రకాశిస్తోంది. ఇది నీ గొడ్డల్నా అని ఆమె అడిగింది. రామయ్య ఆశ్చర్యంగా ఆ గొడ్డలిని చూశాడు. జీవితంలో అంత ఖరీదైన వస్తువు అతను ఎప్పుడూ చూడలేదు. ఒక్క క్షణం అతని మనసులో ఇది నాదని చెప్పేస్తే నా పేదరికం పోతుంది అనే ఆలోచన వచ్చింది. కాని వెంటనే తన తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అబద్ధంతో సంపాదించినది ఎన్నటికీ నిలవదు. అతను తలవంచి, కాదు తల్లి, అది నాది కాదు అని నిజాయితీగా చెప్పాడు. జలదేవత మళ్లీ నీటిలోకి వెళ్ళింది. ఈసారి ఆమె ఒక వెండి గొడ్డలి తీసుకొచ్చింది. మరి ఇదేనా నీదా అని అడిగింది. రామయ్య మరోసారి చూసి, లేదు తల్లి, ఇది కూడా నాది కాదు అని సమాధానమిచ్చాడు. జలదేవత మూడోసారి నీటిలోకి మునిగింది. కొద్దిసేపటి తర్వాత ఆమె రామయ్య పాత ఇనుప గొడ్డల్ని తీసుకొచ్చింది. దాన్ని చూడగానే రామయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అవును తల్లి, ఇదే నా గొడ్డలి, ఇదే నాది అని సంతోషంగా అన్నాడు. జలదేవత అతని నిజాయితీ చూసి ఎంతో సంతోషించింది. రామయ్య, నువ్వు చాలా నిజాయితీపరుడివి. బంగారు వెండి గొడ్డలను చూసినా అబద్ధం చెప్పలేదు. నిజాయితీ ఉన్నవాళ్లు ఎప్పుడూ దేవుని ఆశీర్వాదం పొందుతారు. అందుకే నీ ఇనుపగొడ్డలతో పాటు ఈ బంగారు వెండి గొడ్డలను కూడా నీకే బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పింది. రామయ్య ఆశ్చర్యంతో, తల్లి, నేనీ బహుమతికి అర్హుణ్ణి కాదు అన్నాడు. జలదేవత నవ్వుతూ, నిజాయితీ ఉన్నవారికంటే అర్హులు ఎవరు ఉండరు అని చెప్పి మాయమైపోయింది. రామయ్య ఆనందంగా 3 గొడ్డలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిన విషయం తన భార్యకు, పిల్లలకు చెప్పాడు. ఆ రోజు నుంచి వారి జీవితం కొంచెం సుఖంగా మారింది. కాని ఎంత సంపద వచ్చినా రామయ్య తన నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. గ్రామంలోని ప్రజలు కూడా అతని కథ విని ఎంతో ప్రేరణ పొందారు. పిల్లలకు పెద్దలు ఈ కథ చెప్పుతూ, ఎంత కష్టం వచ్చినా నిజం చెప్పాలి, నిజాయితీ చివరికి మనల్ని గెలిపిస్తుంది అని బోధించేవారు. నీతి: నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అబద్ధంతో వచ్చిన లాభం తాత్కాలికం, కానీ నిజాయితీతో వచ్చిన గౌరవం శాశ్వతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.